నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1. స్ట్రైట్ లైన్ అంటే నేను రాస్తా ఎస్టీ అని రాస్తా. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 మీట్స్ ఇంకొక చిన్న విషయం, దీన్ని ఇదే క్వశ్చన్ మనం 5th క్వశ్చన్ని మనం సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు. సింపుల్గా సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇది మెథడ్ 1 చూసారు కదా, మెథడ్ 1. ఇది మెథడ్ 1 అనుకోండి. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2 కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇది ఏ విధంగా చేయొచ్చు, ఈ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెథడ్ 2 కూడా మనం చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ రాడ్ ఇచ్చి, లెంత్ ఆఫ్ రాడ్ ఇచ్చి ఎలా స్లిప్ అవుతుంది, ఇటువంటి ఈ మోడల్ క్వశ్చన్లో మనం మెథడ్ 2 కూడా మనం చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఏమి ఇచ్చాడు మనకి, ఇది ఎక్స్ యాక్సిస్ అన్నాడు, ఇది వై యాక్సిస్ మీద ఈ రాడ్ కే లెంత్ ఉన్న రాడ్ ఈ విధంగా స్లిప్ అవుతుంది, పాస్ అవుతుంది, మూవ్ అవుతుంది. ఇది ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకోండి. దీని లెంత్ ఎంత, కే లెంత్ రాడ్. ఇది పి అనే పాయింట్, ఇది L/M రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. ఓకేనా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇది మూవ్ అవుతుంది. ఈ రాడ్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే ఇది కిందకు వస్తూ ఉంటుంది, అంతేగాని ఇది ఇలాగ పైకి వెళ్తుంది కదా. రాడ్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం కిందకు వస్తూ ఉంటుంది. ఏమైనా పాయింట్ ఇది ఇటు జరుగుతుంది, ఈ పాయింట్ ఇటు జరుగుతుంటే మనకి ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఫిజిక్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఫిజిక్స్లో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇన్స్టెంట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషను, అలాగే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్స్టంటేనియస్ మీన్స్ ఏంటి, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఆ వెహికల్ యొక్క స్పీడు, లేదంటే సమ్ పార్టికల్ యొక్క వెలాసిటీ, లేదంటే యాక్సలరేషను. ఇన్స్టంటేనియస్ అంటే అర్థం ఏంటి, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర దాని యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్స్టంటేనియస్ స్పీడ్ కానివ్వండి, వెలాసిటీ కానివ్వండి, యాక్సలరేషన్ కానివ్వండి, ఈ విధంగా మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ మూవ్ అవుతుంటుంది కదా, ఈ రాడ్ మూవ్ అవుతే ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతుంది, అంటే దాని షేప్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది కదా. అంటే ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతుంది, అఫ్కోర్స్ ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతున్నప్పుడు ఒక ఇన్స్టెంట్ దగ్గర, అంటే ఎట్ సమ్ ఇన్స్టెంట్ మనం ఈ ట్రయాంగిల్ మనం ఫిక్స్ చేస్తాం అనుకోండి, అలాగా ఫ్రీజ్ చేస్తాం. ఇలా మూవ్ అవుతుంది ట్రయాంగిల్, ఒక ఇన్స్టెంట్ దగ్గర మనం ఏం చేద్దాం, ఆ ట్రయాంగిల్ని ఫిక్స్ చేసేద్దాం, అంటే అలాగ ఫ్రీజ్ చేద్దాం, ఆపేద్దాం. అలాగ ఆపేస్తే ఏమవుతుంది, దీన్ని మనం తేటా అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇలా మూవ్ అవుతూ ఇక్కడ ఆపేసాం. మనం ఆపేస్తే ఏమవుతుంది, ట్రయాంగిల్ ఫిక్స్ అయిపోతుంది, ట్రయాంగిల్ ఫ్రీజ్ అయిపోతుంది, అలా ఫిక్స్ అయిపోతే ఇక్కడ యాంగిల్ కూడా ఫిక్స్ అయిపోతుందిగా, అంటే తేటా. దీన్ని తేటా అనుకుంటే ట్రయాంగిల్ ఫిక్స్ అయిపోతుంది. ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమవుతుందా? అప్పుడు ఇది కే కాబట్టి హైపోటనీస్ కదా, ఇది హైపోటనీస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది డిస్టెన్స్, అప్పుడు ఏమవుతుంది, ఇది కే కాస్ థీటా అవుతుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కే కాస్ థీటా. అది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, కే సైన్ థీటా. ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగనామెట్రీ మనకు తెలుసు కదా, ట్రిగనామెట్రీ థీటా అనుకోండి, ఇది హైపోటనీస్ కే అనుకోండి. థీటా అంటే సైన్ థీటా అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనీస్. ఆపోజిట్ ఇది ఓ అనుకోండి, ఇది ఏ. ఆపోజిట్ సైడ్ ఎంత, ఓబీ బై హైపోటనీస్ ఏబీ. దిస్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ సెకండ్ ఏంటంటే మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నాం. ఓకేనా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఆపోజిట్ సైడ్ కదా, థీటా ఇది, దీనికి ఆపోజిట్ సైడ్ ఇది. ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు
ఓబీ బై ఇదేంటిది కే. అంటే ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కే ఇటువైపు వచ్చేస్తే కే సైన్ థీటా. అంటే ఓబీ డిస్టెన్స్ అంతా కే సైన్ థీటా. అలాగే కాస్ థీటా అప్లై చేస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే ఓఏ బై హైపోటెన్యూస్ ఏబి. అంటే ఓఏ బై ఇదంతా ఏబి అంటే కే. ఈ కేని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కే కాస్ థీటా. ఈ విధంగా కే అంత ఓఏ డిస్టెన్స్ అవుతుంది, కే కాస్ థీటా వచ్చింది, ఓబీ అంత వచ్చింది, కే సైన్ థీటా. ఆ విధంగా ఇది కే కాస్ థీటా అవుతుంది, ఇది కే సైన్ థీటా అవుతుంది. ఇక థీటా అనుకున్నాం. ఇది ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత కే కాస్ థీటా, ఓబీ ఈజ్ ఈక్వల్ టు కే సైన్ థీటా వచ్చింది. ఇక్కడ థీటా అనేది మనం ఏంటి ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఒకే ఒక పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకొని మనం పి హెచ్ కామ కే అనుకుంటే దాన్ని ఇక్కడ కే అనుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామ వై అనుకోండి. దీన్ని లోకస్ పాయింట్ని ఎక్స్ కామ వై అనుకోండి. ఎందుకంటే కే ఇక్కడ యూజ్ చేసాం, ఇందాక అదే ప్రాబ్లం వచ్చింది కదా. ఓకేనా. ఎక్స్ కామ వై అనుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది కే కాస్ థీటా, కే కాస్ థీటా ఇది. ఓకేనా. ఇదేమవుతుంది ఇక్కడ పాయింట్, ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కే కాస్ థీటా కాబట్టి ఇది ఏమవుతుంది, కే కాస్ థీటా కామా 0. ఇదేమవుతుంది 0 కామా కే సైన్ థీటా. అదేవిధంగా ఈ పాయింట్ని బట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఇది అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కే సైన్ థీటా కాబట్టి వై కోఆర్డినేట్ కే సైన్ థీటా అవుతుంది. బి పాయింట్ ఇది బి పాయింట్, ఇది ఏ పాయింట్. ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఎలా రాయచ్చు, ఎల్ ఇంటూ కే కాస్ థీటా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డైరెక్ట్గా రాసిన ఎల్కే కాస్ థీటా బై ఎం ఇంటూ 0 అయిపోతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా రాసిన. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా చూడండి. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు లోకస్ పాయింట్ కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఇది ఎల్ ఇంటూ ఇది 0 అయిపోతుంది, ఎం ఇంటూ సైన్ థీటా, ఎంకే సైన్ థీటా బై ఎల్ ప్లస్ ఎం బై సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మీరు చేసుకోండి కావాలంటే. పి అనే పాయింట్ ఎక్స్ కామా వై అనుకుంటే ఎల్ఎస్టీఏ మరి రేషియోలో డివైడ్ చేస్తే బిఏ పాయింట్ 0 కామ కే సైన్ థీటా, ఏ పాయింట్ కే కాస్ థీటా కామ 0 డైరెక్ట్గా చేస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే బిఫోర్ ఇదంతా సెక్షన్ ఫార్ములా అంతా చెప్పాను కాబట్టి మీరు డైరెక్ట్గా చేశాను ఇది. దీని నుంచి మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎల్ ప్లస్ ఎం బై ఎల్కే. అలాగే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, వై ఇంటూ ఎల్ ప్లస్ ఎం బై ఎంకే. ట్రిగనామెట్రీ నుంచి మనకి ఏం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు తెలుసు. ఇప్పుడు సైన్ థీటా అంటే ఈ రెండు వాల్యూస్ దీంట్లో పెట్టండి, తీరితే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ కే స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా వై స్క్వేర్ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకేనా. ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ 1 బై కే స్క్వేర్ ఉంది, కే స్క్వేర్ కామన్ తీసి ఇక్కడ కామన్ తీస్తే 1 బై కే స్క్వేర్ దీన్ని డివిజన్ మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోద్ది. అలాగే ఇది ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ ఎల్ ప్లస్ ఎం స్క్వేర్ దీన్ని కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి ఇక్కడ డివిజన్లో కే స్క్వేర్ ఉంది, కే స్క్వేర్ కామన్ తీసేస్తే 1 బై కే స్క్వేర్ అవుతుంది. ఇటువైపు తీసుకొస్తే అవుతుంది, ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే పైకి వెళ్ళిపోతుంది కే స్క్వేర్. అలాగే ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ కామన్ ఉంది కదా, కామన్ తీయండి ఇక్కడ ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపు ఇచ్చేటప్పుడు డివిజన్లోకి వస్తుంది అంటే ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్. ఇదేగా మనం అనుకుంది రిక్వైర్డ్ ఆన్సర్. ఇది సెకండ్ మెథడ్లో మనం ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, సింపుల్ వే. ఇది సింపుల్ వే అంటే చెప్పాను కదా ఇందాక, సాధ్యమైనన్ని తక్కువ పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి లోకస్ క్వశ్చన్స్లో. అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది మోస్ట్ ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటి? ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1. ఏ స్ట్రైట్ లైన్, ఎస్టీ లైన్ అంటే అర్థం ఏంటి? స్ట్రైట్ లైన్. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, passing through the point x1, y1, meets the coordinate, positive coordinate axis, positive coordinate axis. పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే అదండి x యాక్సిస్, బోత్ x అండ్ y యాక్సిస్ అనమాట. కోఆర్డినేట్ యాక్సిస్ మీట్స్ ద పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ at a comma b, at a comma b. The locus of the point, locus of the point, locus of point का locus of the point which divides AB in the ratio, which divides AB in the ratio. ఇక్కడ పర్టికులర్లీ ఇచ్చాడు in the ratio L:M is. ఇక్కడ పర్టికులర్గా ఇచ్చేసాడు ఏబి అని ఇచ్చేసాడు. ఏబి అని ఇచ్చేసాడంటే ఏ సైన్ నుంచి చూడాలి, ఏ సైన్ నుంచి L:M రేషియోలో, అంటే ఇక్కడ ఒకే ఒక ఆన్సర్ వస్తుంది. ఇందాక ఏబీనా బిఈనా లేదంటే సమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 2 ఆన్సర్స్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఒకే ఒక ఆన్సర్ వస్తుంది, అది గమనించాలి. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1, స్ట్రైట్ లైన్ని పాస్ అవుతుంది, x1, y1 నుంచి పాస్ అవుతుంది. మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ x యాక్సిస్ అండ్ పాజిటివ్ y యాక్సిస్. డయాగ్రామ్ చూడండి మీకు అర్థమవుతుంది. పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్ని, ఆరిజిన్ యాక్సిస్ని ఒక లైన్ ఈ విధంగా మీట్ అవుతుంది. x యాక్సిస్ని ఏ దగ్గర, y యాక్సిస్ని b దగ్గర మీట్ అవుతుంది. ఇది ఈ పాయింట్ సమ్ము x1, y1 పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే పాయింట్ దీని మీద ఉందని అర్థం. అంటే ఈ ఈక్వేషన్ ఇది సాటిస్ఫై చేస్తుందని అర్థం. సాటిస్ఫై చేయడం అంటే అర్థం ఏంటి? ఈక్వేషన్, ఆ లైన్ ఈక్వేషన్లో ఈ పాయింట్ పెడితే సమ్ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x - y సమ్ +1 0 ఉందనుకోండి. ఈ లైన్ మీద సమ్ పాయింట్ ఏదన్నా ఉంటే, ఇది ఒకటి ఈ లైన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని అర్థమవుతుందా? అప్పుడు ఇది ఏమవ్వాలి? ఇప్పుడు 1, 2 ఉన్న పాయింట్ ఈ లైన్ మీద ఉంది అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే 0 0 అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ పెట్టండి, పాయింట్ పెడితే ఏమవుతుంది? x బదులుగా 1, y బదులుగా -2 +1 0 పెట్టుకోండి. 1 - 1 అంటే ఇది +1 +1 2 - 2 0 0 0. సో ఇది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అవుతుందంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ దీని మీద ఉంది అని అర్థం. ఈ పాయింట్ లైన్ మీద ఉంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది అని అర్థం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుందని కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైతే, ఇది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే మీకు ఇది మీకు అర్థమైందో కనిపించిందో లేదో నాకు తెలియదు. ఇంకొకసారి ఫర్ ఎగ్జాంపుల్ x - y + 1 0. ఇది ఈ లైన్ అనుకుందాం. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అయితే దీని మీద ఉండేటువంటి ఏదైనా పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 పాయింట్ అనుకుందాం. ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉందనుకుందాం. ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉంది అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వాలంటే అర్థం ఏంటి? 0 0 సమ్ 0 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 పాయింట్ ఉందనుకుందాం. ఈ లైన్ మీద ఉందంటే అర్థం ఏంటి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 0 0 రావాలి. దట్ మీన్స్ ఏంటంటే పాయింట్ 1 పెట్టాము, x బదులుగా 1, y బదులుగా 2 పెడితే +1 0. 2 - 2 0 అంటే ఇది 0 0. ఎస్, ఇది ఆల్వేస్ ట్రూ. 0 0 కదా.
ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేస్తుంది అంటే అర్థం ఏంటి, ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉందని అర్థం. దట్ మీన్స్ ఏంటంటే అదన్నా చెప్పొచ్చు, లేదంటే ఈ పాయింట్ గుండా ఈ లైన్ పాస్ అవుతుంది అని చెప్పేసి అర్థమవుతుందా. ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉంది అని అర్థం, లేదంటే ఈ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది అని అర్థం. ఎలాగన్నా చెప్పచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైతే, ఇది అర్థమైతే ఈ లైన్ ఏమన్నాడు, ఈ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x1 y1 గుండా పాస్ అవుతుంది అని అన్నాడు. అంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్లో ఈ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంతేనా, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఏబీ లైన్ని విచ్ డివైడ్స్ ఏబీ ఇన్ ది రేషియో పి అనే పాయింట్ LSTM రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది లైను, ఇది పి అనే పాయింట్ అనుకుందాం, పి సమ్ x, y అనుకోండి, లేదంటే h, k అనుకోండి, ఈ పాయింట్ h, k అనుకోండి. లోకస్ పాయింట్ని h, k అనుకున్నాం. ఏబీని LSTM రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏబీ అంటే ఇటువైపు నుంచి చూసుకోవాలంటే ఇక్కడ L వస్తుంది, ఇక్కడ M వస్తుంది. ఇందాక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అందుకే. ఇది M, ఇది L, ఇది M. బిఏని అంటే ఇక్కడ L అవుతుంది, ఇక్కడ M అవుతుంది. అది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను, పదే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏబీ ఇన్ ది రేషియో LSTM రేషియోలో డివైడ్ చేస్తే పి యొక్క లోకస్ కావాలి. ఈ లైను x1 y1 నుంచి పాస్ అవుతుంది అంటే ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, x1 y1 నుంచి పాస్ అవుతుంది అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x1 y1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ని మనం a, 0 అనుకుందాం, ఈ b అనే పాయింట్ని మనం 0, b అనుకుందాం. ఇప్పుడు ఇది a, 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, a. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, b. అంటే ఇది ఏంటిది, ఇది నథింగ్ బట్ ఏంటి, x ఇంటర్సెప్ట్. ఇది నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది, y ఇంటర్సెప్ట్. x ఇంటర్సెప్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ యొక్క మన ఈక్వేషన్ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ మనకి తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి ఇంటర్సెప్ట్ ఫామ్ మనం రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు, x/a ప్లస్ y/b = 1. ఈ లైన్ ఏబీ లైన్ యొక్క ఈక్వేషన్ x/a ప్లస్ y/b = 1. ఈ లైన్ ఈక్వేషన్ 1 అనుకోండి. దీన్ని ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ గివెన్ ఇచ్చాడు మనకి, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, x1, y1 నుంచి పాస్ అవుతుంది. x1, y1 నుంచి పాస్ అవుతుందంటే ఎందాక చెప్పినట్టు ఈ x1, y1 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. దీని నుండి పాస్ అవుతుంది ఈ లైన్ అంటే అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్ దీన్ని సాటిస్ఫై చేయాలి అని అర్థం. సాటిస్ఫై చేయాలి అంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అర్థం. అంటే x1/a ప్లస్ y1/b = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. ఓకే, మనం ఇక్కడ 2 పారామీటర్స్ అని ఇంట్రొడ్యూస్ చేసాం, ఏ బిని ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ రెండింటిని ఎలిమినేట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 3 ఈక్వేషన్స్లో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్న, కాకపోతే ఇది తీసేయండి, ఈక్వేషన్ 1 అనుకోక్కర్లేదు. దీన్ని ఈ ఈక్వేషన్ పాసెస్ దీన్ని 1 అనుకోక్కర్లేదు, డైరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి దాన్ని. అలాగని వేసుకున్నా పర్వాలేదు, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవడం ఎందుకు, ఈక్వేషన్స్తో మనకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకొక 2 ఈక్వేషన్స్ కావాలి. ఇంకొక 2 ఈక్వేషన్స్ కావాలంటే మనం దేన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఈ లైన్ని ఏబీ లైన్ని p, h, k LSTM రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఫామ్ చేద్దాం. ఇది b, ఇది a. p, h, k అనుకున్నాం. దేన్ని ఏబీని చేస్తుంది కాబట్టి ఇది m, ఇది l.
ఓకేనా. ఇందాక దీనికి ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది A,0, ఇది 0,B. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఇది రాస్తున్నా చూడండి. H M దీంతో మల్టిప్లై అవుతుంది. MA L/0, L/0 0 అయిపోతుంది కాబట్టి ఇది MA/L+M. H వచ్చింది డైరెక్ట్గా. K మళ్ళీ M/0 L/B. సో M/0 0 అయిపోతుంది. L/B LB/L+M. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 డైరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇంకోటి ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ A ఉంది, B ఉంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏ వాల్యూ కావాలంటే A మనం H/L+M/M కింద రాయొచ్చు. దిస్ M ప్లస్ B వాల్యూ అవుతుంది. B K, ఇది K ఎందుకది సెకండ్ కోఆర్డినేట్ K కదా. K ఇది L+M, దీని ఇటువైపు తీసుకొస్తే K L+M/L అవుతుంది. ఈ వాల్యూని ఏ వాల్యూని B వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది, x1/H/L+M/M ప్లస్ y1/K/L+M/L ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది కదా. mx1/H/L+M ప్లస్ ఈ L కూడా పైకి వెళ్ళిపోతుంది. ly1/K/L+M ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ ఇక్కడ L+M ఉంది, ఇక్కడ L+M ఉంది. కామన్ తీస్తే 1/L+M అవుతుంది. దీని ఇటువైపు తీసుకొస్తే mx1/H ly1/K ఈజ్ ఈక్వల్ టు L+M అవుతుంది. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏమవుతుంది, ఫ్రీ ఫ్రమ్ పారామీటర్స్ A,Bని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఆ రెండింటిని ఎలిమినేట్ చేస్తాం. బై దిస్ ఈక్వేషన్స్ మనం ఎలిమినేట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్లో H,K వచ్చింది. H,K ప్లేస్లో మనం ఏం చేస్తాం, x,y రిప్లేస్ చేస్తాం. అంటే mx1/x ప్లస్ ly1/y x plus ly1/y ఈజ్ ఈక్వల్ టు L+M. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ నేను ఇందాక క్వశ్చన్లో రాయడం మర్చిపోయాను అనుకుంటా. కింద రాస్తున్నా చూడండి. కింద రాస్తున్నా ఇచ్చిన మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు, Lx1/x my1/y ఈజ్ ఈక్వల్ టు L+M. ఆప్షన్ నెంబర్ 2 mx1/x ly1/y ఈజ్ ఈక్వల్ టు L+M. ఆప్షన్ నెంబర్ 3 ఓన్లీ 1 ఈజ్ ట్రూ. ఫోర్త్ వన్, both 1 and 2 are ట్రూ. ఏది మనకి ఓన్లీ 1 ఆప్షన్ వస్తుంది. mx1/x ప్లస్ l1/y ఈజ్ ఈక్వల్ L+M. ఈ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకని చెప్పాను, ఇందాకట్లాగా 2 ఆప్షన్స్ రావు, ఒకే ఒక ఆప్షన్ వస్తుంది. ఇంకోటి, మీరు 5th క్వశ్చన్లో చెప్పింది ఒక ఫార్ములాలకు కూడా మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు k²L+M హోల్² ఉంది కదా, ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టేసుకోండి దాన్ని. ఓకేనా, ఫార్ములాలో గుర్తుపెట్టేసుకుని దీన్ని కూడా ఫార్ములాలో గుర్తుపెట్టుకోవచ్చు. mx1/x ప్లస్ ly1 x1 y1 పాయింట్ నుంచి పాస్ అవుతుంది లైన్ అని ఇచ్చాడు అనుకోండి, సమ్ 3:2 రేషియోలో డివైడ్ చేస్తున్నారు. ఇవి నెంబర్స్ వస్తాయి కదా మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ వైలోకి ఈక్వేషన్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది కూడా ఫార్ములాలాగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి, ఫ్రమ్ ఎ పాయింట్ P పర్పెండిక్యులర్స్ PM, PN ఫ్రమ్ ఎ పాయింట్ P perpendiculars
perpendiculars PM comma PN are drawn to x and y axis respectively. X and y axis రెస్పెక్టివ్లీ అంటే అర్థం ఏంటి? ఆర్డర్లో పిఎంని ఎక్స్కి పర్పెండిక్యులర్, పిఎన్ వైకి పర్పెండిక్యులర్. అర్థమైందా? రెస్పెక్టివ్లీ అంటే ఆర్డర్లో అని అర్థం. పర్పెండిక్యులర్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ M1 passes through the fixed point A comma B, if Mn passes through the fixed point A comma B నుంచి పాస్ అవుతే ఫిక్స్డ్ పాయింట్, దెన్ ది లోకస్ ఆఫ్ P is then the locus of P is from a point P perpendiculars PM comma PN are drawn to x and y axis respectively. If Mn passes through the fixed point A comma B, then the locus of P is. ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చిన మనకి? xy is equal to ax plus by. సెకండ్ది xy is equal to ab. థర్డ్ ఆప్షన్ వచ్చేసి xy is equal to bx plus ay. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇచ్చాడు x plus y is equal to xy. From a point P perpendiculars PM comma PN are drawn to x and y axis respectively. If Mn passes through the fixed point A comma B, then the locus of P. డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేయొచ్చు దీనికి? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. x యాక్సిస్, y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఫ్రమ్ పాయింట్ P అనే పాయింట్ నుంచి P, దీన్ని h, k అనుకోండి. లాకస్ పాయింట్ ఎప్పుడు కూడా h, k అనుకోండి, దాంతో ఇబ్బంది లేదు మనకి. ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్లో మన x, yలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ లాకస్ పాయింట్కి దానికి కన్ఫ్యూజ్ అయిపోతాయి, రెండు కూడా మిక్స్ అయిపోతాయి. సో మీరు లాకస్ పాయింట్ అనగానే మీరు పాయింట్ని h, k అనుకోండి. ఫైనల్ ఆన్సర్లో ఏం చేస్తారు? h ఇన్ టర్మ్స్ ఆఫ్ h, kలో అవుతుంది కదా. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ది పారామీటర్స్ మనం వీ గెట్ ది ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h, kలో అవుతుంది ఆన్సర్. ఫైనల్గా ఏం చేస్తారు? ఫైనల్ ఆన్సర్లో h, k ప్లేస్లో x, yని రిప్లేస్ చేయండి, సరిపోతుంది. దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ టు సాల్వ్ ది లోకస్ క్వశ్చన్స్. P, h, k అనుకోవాలి. తర్వాత బై యూజింగ్ జామెట్రికల్ కండిషన్స్, మనకి ఏంటంటే గివెన్ జామెట్రికల్ కండిషన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. ఫైనల్ ఆన్సర్లో ఏం చేస్తాం? ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ద పారామీటర్స్ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్లో h, k ప్లేస్లో x, yని రిప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ లోకస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. అర్థమవుతుందా? సో h, k అనుకోండి, గొడవ ఉండదు. దెన్ P నుంచి యాక్సిస్కి పర్పెండిక్యులర్ డ్రా చేసాడు. ఈ విధంగా ఇది నథింగ్ బట్ ఏంటి? PM పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. y యాక్సిస్కి P నుంచి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశాడు. ఇది n. అయితే ఈ M, n లైను ఇలాగా, ఇది లైన్ M, n లైను ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడన్నా పెట్టుకోండి A, B, లేదంటే ఎక్కడన్నా పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్నా సమ్ A, B పాయింట్ నుంచి పాస్ అవుతుంది. MN లైను ఈ విధంగా ఫిక్స్డ్ లైన్ నుంచి పాస్ అయితే P యొక్క మనకి లోకస్ కావాలి. అదే కదా క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ P పర్పెండిక్యులర్స్ PM, PN are drawn to x and y axis respectively.
mn means mn line passes through the fixed point AB, then the locus of P. locus P యొక్క locus కావాలి. ఈ mn అనే లైను ఏబీ నుంచి పాస్ అవుతుందంటే ఇంకొకటి మనకి ఇది h, k పాయింట్ కదా, h, k పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, హారిజంటల్ డిస్టెన్స్ కదా, అంటే హారిజంటల్ డిస్టెన్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పి పాయింట్ పి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వై కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ పి, అంటే ఇది హెచ్ ఇది కే. బై ఇంటర్సెప్ట్ ఫామ్ మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎంఎన్ లైన్ మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాయొచ్చు కదా మనం. ఈక్వేషన్ ఆఫ్ ఎంఎన్ ఏమవుతుంది ఇక్కడ, ఈక్వేషన్ ఆఫ్ ఎంఎన్ బై ఇంటర్సెప్ట్ ఫామ్, బై ఇంటర్సెప్ట్ ఫామ్, బై ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, ఎక్స్ బై ఏ వై బై బి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి యాక్చువల్గా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్, బి ఏంటి వై ఇంటర్సెప్ట్. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత హెచ్, వై ఇంటర్సెప్ట్ ఎంత కే, కాబట్టి ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత హెచ్, ఎక్స్ బై హెచ్ ప్లస్ వై బై కే ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని అనుకోకపోయినా ఇది ఎంఎన్ లైన్, ఇది ఎంఎన్ లైన్ అనుకోండి. ఎంఎన్ లైన్ ఇది ఎంఎన్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది. ఈ లైన్ ఇంకోటి మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఈ ఎంఎన్ లైన్ ఏ కామా బి నుంచి పాస్ అవుతుంది. ఏ కామా బి పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏ కామా బిని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా, దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీని నుంచి పాస్ అవుతుందంటే సాటిస్ఫై చేస్తుందంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఎక్స్ బదులుగా ఏ బై హెచ్ ప్లస్ కే బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. దీన్ని ఏం చేస్తాం, సింప్లిఫై చేస్తే ఇది ఏ బై హెచ్ బి బై కే, ఇది ఎక్స్ బదులుగా ఏ బై హెచ్, వై బదులుగా బి బై కే ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే హెచ్ ఇంటూ కే ఏకే ప్లస్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్కే, ఇటువైపు వచ్చేది హెచ్కే. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ లోకస్. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్లో ఏం చేద్దాం, పారామీటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. మనం ఏదైతే ఏ కామా బి పారామీటర్స్ని ఏమీ ఇంట్రడ్యూస్ చేయలేదు మనం ఇక్కడ. దానికి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ కామా బి పాయింట్ నుంచి పాస్ అవుతుందని వాడే ఇచ్చాడు. హెచ్ కామాకి మనం అనుకున్న లోకస్ పాయింట్ కాబట్టి అవి పారామీటర్స్ కాదు. పారామీటర్స్ ఏవి మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. అర్థమవుతుందా, సో ఎలిమినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఇదే లోకస్ అనమాట. ఇప్పుడు కేహెచ్ని మనం ఏం చేస్తాం, రిప్లేస్ చేయాలి ఎక్స్ కామా వై. ఫైనల్ ఆన్సర్లో ఎక్స్ కామా వైతో రిప్లేస్ చేయొచ్చు కదా. సో ఇది ఏమవుతుంది, ఏవై ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. దీన్నే మనం బిఎక్స్ ప్లస్ ఎక్స్ యాక్చువల్గా ముందు ఉంటుంది కాబట్టి దీంట్లో అది పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఆ ఆన్సర్కి ఈ ఆన్సర్ రెండు ఒకటే. ఫస్ట్ యూజువల్గా మనం ఎక్స్ని ముందు రాస్తాం, వైని తర్వాత రాస్తాం కాబట్టి బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై ఈజ్ ద ఆన్సర్. అండ్ ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. XY ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ ప్లస్ ఏవై. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 7, ఐ థింక్ 7. క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఏ పాయింట్ మూవ్స్ సో దట్ moves so that sum of the squares of its distances, sum of the squares of its distances from four sides
from 4 sides of a square is constant. Of a square is constant. Sum of a squares is constant. Then the point always lies on. Then the point is always lies on. అంటే ఆ పాయింట్ యొక్క మనకి లోకస్ అడుగుతున్నాడు అంతే. A point moves so that sum of squares of its distance from 4 sides of a square is constant. Then the point is always lies on. ఇది మనం విజువల్గా కూడా చాలా సింపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా స్క్వేర్ అనుకుందాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది టీ అనుకోండి. ఇంకోటి మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ట్రైట్ లైన్, సర్కిల్, స్ట్రైట్ లైన్. సెకండ్ది సర్కిల్. థర్డ్ది పారాబోలా, ఎలిప్స్. బలా. ఫోర్త్ది ఎలిప్స్. ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా విజువల్గా కూడా మనం చెప్పొచ్చు. ఈ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ అంటే పిఏ పాయింట్ వర్టిసెస్ నుంచా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 4 సైడ్స్. ఫ్రమ్ 4 సైడ్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. 4 సైడ్స్ నుంచి మనం తీసుకోవాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే తీసుకోవాలి. పి నుంచి ఈ సైడ్స్ నుంచి ఇక్కడ నుంచి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి సైడ్స్ నుంచి. అంటే అర్థమవుతుందా? ఈ సైడ్ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలంటే అది నథింగ్ బట్ డిస్టెన్సే కదా. పాయింట్ నుంచి డిస్టెన్స్ సమ్ కాన్స్టెంట్, రైటా? అంటే పిఏ ఈజ్వల్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే ఒక పిఏ స్క్వేర్ అనుకుందాం. పిఏ స్క్వేర్ కంటే కూడా సైన్ నుంచి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది కదా. అంటే పాయింట్ పి నుంచి పిఎక్స్ కామా వై అనుకుంటే ఏబి సైడ్స్కి డిస్టెన్స్ అంటే ఇది కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది, సమ్ నెంబర్. ఈ విధంగా మీరు దీనికి ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి అంతే. సమ్ నెంబర్ వస్తుంది, అర్థమవుతుందా? ఈ డిస్టెన్స్ సమ్ నెంబర్ అంటే ఇక్కడి నుంచి ఈ సైడ్కి డిస్టెన్స్ సమ్ నెంబర్ వస్తుంది, కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది కదా. ఈ డిస్టెన్స్ పీ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ పాయింట్ దీని మీద ఏదో పాయింట్ ఉందనుకున్నాం. ఈ పాయింట్ మీద x1 y1 పాయింట్ ఉందనుకున్నాం. దీనికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇది కూడా సమ్ కాన్స్టెంట్ ఏదో కే వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనంటే సరిపోతుంది. అలాగే బీసీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. ఈ సైడ్ నుంచి పర్పెండిక్యులర్గా డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ అంటే నాకు బట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బీసీకి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడో పాయింట్ x2 y2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడికి ఏమి అవుతుంది? x మైనస్ x2 హోల్ స్క్వేర్ y మైనస్ y2 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు ఇది కూడా కాన్స్టెంట్. అలాగే ఇక్కడ x3 y3 పాయింట్ తీసుకునుకోండి సైడ్ డీసీ మీద అంటే x మైనస్ x3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y3 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు సమ్ కే. అలాగే ఇక్కడ ఒక పాయింట్ డిఏ మీద x మైనస్ x4 హోల్ స్క్వేర్ y మైనస్ y4 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు కే. ఇది కూడా కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్. వీటిని అన్నింటిని కూడా మనం ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ అవుతుంది, వై స్క్వేర్ టర్మ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అవ్వం. ఎందుకని? ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే కాబట్టి. అంటే సమ్ ఈ ఈక్వేషన్ మొత్తం సింప్లిఫై చేసి చూస్తే మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి 4x2 సమ్ 4y స్క్వేర్ సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 y1 x2 y2లోను ఇలాగ సమ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే వస్తుంది, సమ్ కాన్స్టెంట్ వస్తుంది. ఇది అన్నిట్లోనూ కూడా మనం 4 కామన్ తీసామనుకోండి సమ్ x2 సమ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే వస్తుంది, k/4 సమ్. ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. x2 y2 సమ్
ఎక్స్ టర్మ్స్లో సమ్ వై టర్మ్స్లో సమ్ కాన్స్టెంట్ టర్మ్లో ఈ విధంగా వచ్చిందనుకోండి, సమ్ ఎక్స్ సమ్ వై ఈ విధంగా వచ్చిందనుకోండి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది దాంట్లో. ఎక్స్ స్క్వేర్ మనకి యాక్చువల్గా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దీంట్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, వై స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, సి కూడా ఉంది. దీన్ని కూడా మీ 4 ఈక్వేషన్లో కూడా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి వీటిని స్క్వేర్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. అలాగే x1 ఇన్ టర్మ్స్ ఆఫ్ x1లో వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ y1లో వస్తుంది, ఇన్ టర్మ్స్ x1 అవన్నింటినీ కామన్ తీస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ x1లో వస్తుంది. ఈ విధంగా x వస్తుంది, y వస్తుంది, అలాగే సమ్ కాన్స్టెంట్ కూడా వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ మొత్తం ఈ ఫార్మేట్లో వస్తుంది. ఈ ఫార్మేట్లో వస్తే ఇది నథింగ్ బట్ ఏంటి? సర్కిల్. దీన్ని సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీని లోకస్ ఏమై ఉండాలి? ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ కంపల్సరీ. దీని లోకస్ దీని లోకస్ సర్కిల్ అవ్వాలి కంపల్సరీ. కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్ట్రైట్ లైన్ అసలు ఛాన్సే లేదు, స్ట్రైట్ లైన్ అయ్యే అవకాశం లేదు. స్ట్రైట్ లైన్ లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాకూడదు, అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉన్నాయి. పారాబోలాలో తీసుకుంటే చేయాలంటే ఓన్లీ వై స్క్వేర్ టర్మ్ ఉండాలి, లేదంటే ఎక్స్ స్క్వేర్ ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఉండాలి. బట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ టర్మ్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఎక్స్ వై టర్మ్ ఉండకూడదు, కాన్స్టెంట్ ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి ఎలిప్స్ కాదు, పారాబోలా కాదు, స్ట్రైట్ లైన్ కాదు. దెన్ ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇది కాన్సెప్ట్ పరంగా మీరు అర్థం చేసుకుంటే దీనికి అనలిటికల్ ప్రూఫ్ అనేది ఏమీ ఉండదు, అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఏ లైన్ L1 కట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఏ లైన్ L1 కట్స్ x and y axis at x and y axis at P a comma 0 and Q 0 comma B respectively. అయితే అనదర్ లైన్ cuts x and y axis at R and S respectively. The locus of the point of intersection of point of intersection of PS and QR is దీని లోకస్ కావాలి. ఏ లైన్ L1 కట్స్ x and y యాక్సిస్ ఎట్ P a, 0 అండ్ Q. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది x యాక్సిస్ అండ్ y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకేనా? L1 కట్స్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఎట్ P a, 0 Q 0, B. అంటే ఈ లైన్ L1 లైన్, ఇది L1 లైన్ అనుకుంది. ఇది L1. ఇది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది? ఏ అనే పాయింట్ దగ్గర. దాని కోఆర్డినేట్స్ ఏంటి? a, 0. ఇక్కడ ఏ కాదు, ఇది P అనే పాయింట్ దగ్గర, a, 0 దగ్గర కట్ చేస్తుంది. అలాగే Q
క్యూ పాయింట్ 0, బి యాక్సిస్ని క్యూ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంకోటి L2 లైన్ అనదర్ లైన్ L2 పర్పెండిక్యులర్ టు L1, ఇది L1 పర్పెండిక్యులర్ టు L1, ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఎట్ ఆర్ అండ్ ఎస్ దగ్గర కట్ చేస్తుంది. అంటే ఆ లైన్ నథింగ్ బట్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఇది లైను కలర్ మార్చండి. దీనికి పర్పెండిక్యులర్గా ఇది లైన్ L2. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఆర్ దగ్గర కట్ చేస్తుంది, వై యాక్సిస్ని ఎస్ దగ్గర కట్ చేస్తుంది. చూడండి ఇక్కడ కట్స్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఆర్ అండ్ ఎస్ దగ్గర కట్ చేస్తుంది. అయితే నాకు ఏం కావాలి, ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పిఎస్ అండ్ క్యూఆర్ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క లోకస్ కావాలి. దట్ మీన్స్ పిఎస్ అంటే లైన్ ఏది, ఇది ఈ పిని ఎస్ని కలపండి, ఇది పిఎస్. క్యూఆర్ లైన్ ఏది, ఇది ఈ రెండింటిని కలపండి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సమ్ ఎం అనుకోండి. ఇది లోకస్ పాయింట్, కావాల్సిన లోకస్ ఇది H, K అనుకోండి. మనం యూజువల్గా లోకస్ పాయింట్ని H, K అనుకుంటాం కాబట్టి H, K అనుకున్నాం. ఈ పాయింట్ యొక్క లోకస్ మనకి కావాలి. ఇది క్వశ్చన్. ఏ లైన్ L1 కట్స్, ఏ లైన్ L1 ఉంది, కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ PA, 0 అండ్ Q 0, B దగ్గర కట్ చేస్తుంది. అనదర్ లైన్ L2 పర్పెండిక్యులర్ టు L1కి పర్పెండిక్యులర్గా ఉండే లైను L2 అది ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఆర్ అండ్ ఎస్ దగ్గర కట్ చేస్తుంది. అయితే ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పిఎస్ అండ్ క్యూఆర్, పిఎస్ అనే లైన్ ఇది, క్యూఆర్ అనే లైన్ ఇది, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది, దాన్ని ఎమ్ అనుకున్నాం. ఇది డయాగ్రామ్ నుంచి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఈ H, K పాయింట్ యొక్క పాయింట్ని ఈక్వేషన్లో ఇన్వాల్వ్ చేసి మనం రాయాలంటే దీని యొక్క జామెట్రికల్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎక్స్ అండ్ వై యాక్సెస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఇది మనకు తెలుసు, ఇది విషయం మనకు తెలుసు, మనకి ఇది పర్పెండిక్యులర్. ఇంకోటి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మనకు తెలుసా. ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో ఆల్టిట్యూడ్స్ అని ఉంటాయి. ఆల్టిట్యూడ్స్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. దీనికి ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాన్ టు ది ఆపోజిట్ సైడ్ బీసీ, దీన్ని ఏమంటాం ఆల్టిట్యూడ్ అంటాం. అలాగే బి నుంచి ఏసీకి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దీన్ని కూడా మనం ఏమంటాం ఆల్టిట్యూడ్ అంటాం. అలాగే సికి ఆపోజిట్ సైడ్కి మనం ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే కరెక్ట్గా రాలేదు, ఇది జాగ్రత్తగా చూసుకొని, ఇది కూడా ఆల్టిట్యూడ్. అంటే ఆల్టిట్యూడ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి, ద పర్పెండిక్యులర్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్. ఆ పర్పెండిక్యులర్ ఏమంటాం ఆల్టిట్యూడ్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం ఆల్టిట్యూడ్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, దీన్ని ఏమంటాం ఆర్థో సెంటర్ ఓ అంటాం. ఆర్థో సెంటర్ ఓ. ఇది మీకు అర్థమైతే అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ని మనం ఏమంటాం ఆర్థో సెంటర్ అంటాం. ఆల్టిట్యూడ్స్ నథింగ్ బట్ ఏంటి, ది పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్. అంటే ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఇదొక ఆల్టిట్యూడ్. ఈ మూడు ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఆర్థో సెంటర్ అంటాం. ఇది క్లియర్ అయితే మనం ఇన్ ట్రయాంగిల్ QS అండ్ P, QSP తీసుకోండి. QSP తీసుకుంటే ఈ P నుంచి ఈ ఆపోజిట్ సైడ్కి ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసాం, అంటే ఇది నథింగ్ బట్ అంటే ఒక ఆల్టిట్యూడ్. అలాగే ఎస్ నుంచి ఇది పర్పెండిక్యులర్, ఇది కూడా ఒక ఆల్టిట్యూడే. అర్థమవుతుందా? ఇది ఆల్టిట్యూడే. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి, ఇది నథింగ్ బట్ ఆర్థో సెంటర్ అయి ఉండాలి.
ఆర్థో సెంటర్ అయి ఉండాలి, అందువల్ల ఆర్థో సెంటర్. ఈ రెండు ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఏదైనా రెండు ఆల్టిట్యూడ్స్ తీసుకుంటే దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆటోమేటిక్గా ఆర్థో సెంటర్ అవుతుంది. అండ్ మనకు క్యూఎం గురించి అండి, క్యూఎం ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎం అనుకున్నాగా, ఈ క్యూఎం లైన్ గురించి మనకి ఏం తెలియదు. బట్ ఇది ఏంటి, ఒకే ఒక పాయింట్ మనకు తెలుసు ఫ్రమ్ ది డయాగ్రామ్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే ఇది కూడా పాస్ అవుతుంది. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇంకోటి మనం ఏం చెప్పాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఓ, ఇది పి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఇది ఎన్ అనుకుందాం అనుకోండి. ఎస్ అన్న ఒక ఆల్టిట్యూడ్, ఓపీ ఒక ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ది డయాగ్రామ్. ఇది ఎందుకు, ఇది పర్పెండిక్యులరే, ఇది పర్పెండిక్యులరే ఆల్టిట్యూడ్స్. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, ఆర్థో సెంటర్. రెండు ఆల్టిట్యూడ్సే కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్టిట్యూడ్. క్లియర్గా వినండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్టిట్యూడ్. ఈ థర్డ్ లైను క్యూఎం లైన్ కూడా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుందంటే ఇది కూడా ఖచ్చితంగా ఆల్టిట్యూడ్ అయి ఉండాలి. ఆల్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఈ క్యూ అనే వర్టిసెస్ నుంచి ఎస్పీ సైడ్కి డ్రా చేసినటువంటి లైను ఇది కూడా కంపల్సరీ ఆల్టిట్యూడ్ అయి ఉండాలి. ఆల్టిట్యూడ్ అయితేనే కదా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. ఈ లైన్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే పాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా కంపల్సరీ ఆల్టిట్యూడ్ అయ్యి ఉండాల్సింది. ఎందుకని, ఈ రెండు ఆల్టిట్యూడ్స్ కాబట్టి, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్థో సెంటర్ కాబట్టి ఈ ఆర్థో సెంటర్ నుంచే ఈ ఆల్టిట్యూడ్ కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి. ఇది కంపల్సరీ ఆల్టిట్యూడ్ అయి ఉండాలి. దట్ మీన్స్ ఏంటంటే క్యూఎం అనే లైను పిఎస్కి పర్పెండిక్యులర్ లైన్ అయి ఉండాలి. అది మనం చెప్పదలుచుకున్న విషయం. ఇది మీకు అర్థమైతే, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయితే, ఇప్పుడు దీని నుంచి మనం హెచ్కేని ఇన్వాల్వ్ చేసి మనం ఈ లైన్ని క్యూఆర్ లైన్ని పిఎస్ లైన్ని యూజ్ చేసుకొని, క్యూఎం లైన్ని పిఎస్ లైన్ని యూజ్ చేసుకొని ఈ హెచ్కేలో ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్కేలో మనం ఈక్వేషన్ ఏ విధంగా రాయొచ్చు, నెక్స్ట్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఆ విధంగా ఆలోచించాలి. ఇది పర్పెండిక్యులర్ లైన్ అని మనం ప్రూవ్ చేసాం బై ది డయాగ్రామ్. ఇది పర్పెండిక్యులర్ అబ్బాయి అని చెప్పేసి ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసిన తర్వాత మనకు ఇంకో కాన్సెప్ట్ మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా, ఈ పిఎస్ లైను అలాగే క్యూఎం లైను రెండు కూడా పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. ఏంటి, క్యూఎం పర్పెండిక్యులర్ టు పిఎస్ ఆర్ ఎస్పి. క్యూఎం పిఎస్కి పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అయితే స్లోప్ ఆఫ్ క్యూఎం, స్లోప్ ఆఫ్ క్యూఎం ఇంటూ స్లోప్ ఆఫ్ పిఎస్ అనుకోండి. ఈ పిఎస్ లైన్ లేదంటే ఎంపీ అనుకున్నా పర్లేదు. స్లోప్ ఆఫ్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎందుకని, టూ పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇదొక నెససరీ కండిషన్స్ ఫర్ ది టూ పర్పెండిక్యులర్ లైన్స్. రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటికి స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1 అయి ఉండాలి. -1 అవ్వాలి, ఖచ్చితంగా అయి తీరుతుంది. అంటే ఇప్పుడు ఈ పిఎస్ లైన్ మనం 2 పాయింట్ ఫామ్ నుంచి మనం స్లో పాయింట్ అవుట్ చేయొచ్చా, అలాగే ఈ పిఎం లైన్ కూడా మనం స్లో పాయింట్ అవుట్ చేయొచ్చు 2 పాయింట్ ఫామ్ నుంచి. ఓకేనా, ఇది స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఇప్పటివరకు మీరు స్ట్రైట్ లైన్స్ కూడా కంప్లీట్ చేస్తే ఇది మొత్తం ప్రాబ్లం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 2 పాయింట్స్ అండ్ x2 y2 2 పాయింట్స్ అయితే దీని స్లోప్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఆర్ y1 మైనస్ y2 బై x1 మైనస్ ఇలాగన్నా రాయొచ్చు, ఇలాగన్నా రాయొచ్చు. y2 ముందు రాస్తే కింద x2 రాయాలి, y1 ముందు రాస్తే కింద కూడా డినామినేటర్లో x1 రాయాలి. అర్థమైందా? అయితే ఇలాగన్నా రాయొచ్చు, లేదంటే ఇలాగన్నా రాయొచ్చు. ఈ రెండింటిని యూజ్ చేసుకొని స్లోప్ ఆఫ్ పిఎస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ఆఫ్ పిఎస్ క్యూఎం, ఇది x1, ఇది y1 అనుకోండి, ఇది x2, ఇది y2 అనుకోండి. y2 మైనస్ y1 అంటే 0 మైనస్ k. స్లోప్ ఆఫ్ క్యూఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం 0 మైనస్ k బై a మైనస్ h, ఇంటూ ఇప్పుడు స్లోప్ ఆఫ్ క్యూఎం
స్లోప్ ఆఫ్ క్యూఎం ఇది కదా, స్లోప్ ఆఫ్ పిఎస్ ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది పిఎస్, ఇదేంటి, ఇది దీనిది స్లోప్ ఆఫ్ పిఎస్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ క్యూఎం ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూఎం ఏది ఫైండ్ అవుట్ చేద్దాం, x1 y1, ఇది x2 y2 అనుకుంటే, x2 y2 అనుకుంటే, x2 y2 అనుకునేది, ఇది x1 y1 అనుకున్నాం కదా. y2 మైనస్ y1 అంటే b మైనస్ k బై x2 మైనస్ x1 అంటే 0 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని, ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయన్న ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని, వాటిని స్లోప్ యొక్క ప్రొడక్ట్ని, ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మన ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, yలో రాస్తున్నాం. అదే లోకస్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఇందాక నుంచి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేది అదే. సో ఇదేమవుతుంది ఇప్పుడు, మైనస్ కే బై ఏ మైనస్ హెచ్ ఇంటూ బి మైనస్ కే, 0 మైనస్ కే అంటే మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మైనస్ ఉంది కదా, మైనస్ కిందకి తీసుకొచ్చేసాం అనుకోండి, తీసుకొచ్చితే ఇది మైనస్ ఏ అవుతుంది, ప్లస్ హెచ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే కే ఇంటూ హెచ్ మైనస్ ఏ ఏమవుతుంది, ఈ మైనస్ వల్ల రెండు ఫ్లిప్ అయిపోతాయి, ఇది ముందుకు వస్తుంది వెనక వస్తుంది. ఎందుకని మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, మైనస్ ఏ ప్లస్ హెచ్, కాబట్టి ప్లస్ హెచ్ ముందు రాసాం, మైనస్ ఇంటూ రాసాం. అలాగే కేను కూడా ఈ మైనస్ కూడా పైకి తీసుకెళ్ళిపోతే ఇది కే మైనస్ బి. ఏం లేదు, ఒక ఆర్డర్ గురించి ఎలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం, అలా వదిలేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. 0 మైనస్ హెచ్ బీనెస్ 0 మైనస్ హెచ్, ఇది సారీ 0 మైనస్ హెచ్ క్యూఎం ఏంటి, y2 మైనస్ y1 b మైనస్ కే బై 0 మైనస్ హెచ్. 0 మైనస్ హెచ్ అంటే ఇది మైనస్ హెచ్ అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. ఎందుకంటే మైనస్ తీసుకెళ్ళిపోతే ఇది ఫ్లిప్ అయిపోతుందిగా, ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు, తేతో మల్టిప్లై చేసేయండి, కే ఇంటూ కే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ మైనస్, ఒకసారి ఇంకో స్టెప్ వేసుకుంటుందంటే హెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఏ. మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్స్ చేస్తున్నాం, -1. దిస్ ఎంప్లాయిస్ దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి, కే ఇంటూ కే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఏ. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే హెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఏ ప్లస్ కే ఇంటూ కే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్లో మనకి ఏముండాలి, ఓన్లీ ఎక్స్ అండ్ వైలు మాత్రమే ఉండాలి. కాబట్టి హెచ్ కేని ఎక్స్ వైలతో రిప్లేస్ చేసండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మన ఆప్షన్స్ రాసాము, ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు. ఓకేనా, ఈ విధంగా లోకస్ ఆఫ్ ది పాయింట్ ఫర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్యూఎం అండ్ పిఎస్, క్యూఆర్ అండ్ పిఎస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క లోకస్ ఇదనమాట. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, ఆప్షన్స్ రాసుకోండి ఇఫ్ యూ వాంట్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, వై ఇంటూ వై మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వై ఇంటూ వై మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనకి రైట్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై ఇంటూ వై మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అదేదో ఆప్షను ఇది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై ఇంటూ వై మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఓకేనా, కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంత టైం తీసుకోవచ్చు. యాక్చువల్గా ఆబ్జెక్టివ్గా ఇంత టైం తీసుకోకూడదు, అర్థం చేసుకోవడానికి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం ఇంత క్లియర్గా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్
9